వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మొదటిసారిగా తాను పుట్టిన గడ్డ గోదావరికని పట్టణానికి వచ్చిన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఘన స్వాగతం పలికిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. పాత్రికేయులు దినదినం సమాజంలో ఉనికిని కోల్పోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఐజేయు అనుబంధ తెలంగాణ స్టేట్ వర్కింగ్ జర్నలిస్ట్ పెద్దపల్లి జిల్లా శాఖ 3వ మహాసభలో రాష్ట్ర అధ్యక్షులు విరాట్ అలీ వెల్లడి. లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం మగోర్ నూతన కమిటీ అధ్యక్షురాలిగా బీనా సింగ్, ప్రధాన కార్యదర్శిగా అట్లూరి శశికళ, కోశాధికారిగా ఏతిరాజ్ భవానీ నియామకం. ఆర్ఎఫ్సీఎల్లో అమ్మోనియా లీక్ ఘటనలో తీవ్రంగా అస్వస్థతకు గురి, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్మికుడు అఫ్జల్. పరామర్శించిన యూనియన్ నాయకులు అంబటి నరేష్. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మొదటిసారిగా ఆదివారం తాను పుట్టిన గడ్డ గోదావరికని పట్టణానికి వచ్చిన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్కు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తన తండ్రి వర్ధంతి కార్యక్రమం నిమిత్తం గోదావరికని పట్టణానికి రాగా రామగుండం కార్పొరేషన్ కార్యాలయం సమీపంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద మంత్రి అడ్లూరికి రామగుండం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మంత్రికి పూలమాలలు, శాల్వాలు కప్పి మహిళలు మంగళహారతులతో టపాసులు కాల్చుతూ మంత్రికి స్వాగతం పలికారు. ఈ మేరకు మంత్రి లక్ష్మణ్ కుమార్ రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, మినిమం వెజ్ బోర్డు చైర్మన్ జనక ప్రసాద్, కాంగ్రెస్ పార్టీ రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు బొందల రాజేష్తో కలిసి ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు లక్ష్మణ్ కుమార్ను గజమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ తనకు జన్మనిచ్చిన గడ్డ గోదావరికని గడ్డ అని, ఇక్కడే సింగరేణి సంస్థలో తన తండ్రి గుమస్తాగా పనిచేసిన ప్రాంతం ఇది అని తెలిపారు. ఈ గడ్డ నుండి తన విద్యాభ్యాసం, రాజకీయ నేపథ్యం ప్రారంభమైందని, సామాన్య కుటుంబంలో జన్మించి మొదటి నుండి కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని బతుకుతున్నవాడినని వెల్లడించారు. తాను ఎన్ఎస్యూ కార్యకర్తగా యూత్ కాంగ్రెస్ నాయకునిగా చేసి కాంగ్రెస్ పార్టీ నాయకునిగా ఎదిగి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేశానని తెలిపారు. ధర్మపురి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి శ్రీధర్ బాబు అండదండలతో మంత్రిగా అవకాశం వచ్చిందన్నారు. 3 సంవత్సరాలు ప్రజలు ఇచ్చిన దీవెనలతో అధికారంలో ఉంటామని, మంచిగా పనిచేస్తే మళ్లీ ప్రజలు ఆశీర్వదిస్తారని అన్నారు. తాను ఇక్కడే పుట్టిన బిడ్డగా మంత్రిగా రామగుండం నియోజకవర్గం అభివృద్ధికి పాటుపడతానని తెలిపారు. మా తండ్రి గారు సింగరేణి కాలేజ్ గుమస్తాగా పనిచేస్తున్న సందర్భంలో ఏదైతే సింగరేణి పొద్దుపై రెక్కాడితే డొక్కాడినటువంటి కుటుంబం నుంచి ఎంతో కష్టపడి ఈరోజు ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ జెండా నమ్ముకొని, పార్టీని నమ్ముకొని అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని మల్లికార్జున ఖార్గే గారిని, మన ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారు గారిని, మన ప్రియతమ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్ద రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా మన జిల్లాలో ఎప్పుడు కష్టం వచ్చినా నేనున్నా, నాకు అన్ని విధాలు అండగా ఉన్నటువంటి మన ప్రియతమ మంత్రివర్యులు పెద్ద శ్రీధర్ బాబు గారి నేతృత్వంలో కూడా మన బీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు పెద్ద ఎత్తున లక్ష్మణ్ కుమార్ గోదావరి నుంచి ఏదైతే ఎన్ఎస్ఏ నుంచి యువన కాంగ్రెస్ నుంచి ఒక కార్మిక కొడుగా గెలిచినా ఓడినా ఒకటే పార్టీ నమ్ముకొని ఒక జిల్లా పట్టుకున్నాడు. లక్ష్మణ్ కుమార్కి అవకాశం ఇవ్వాలని రాత్రి 2:30కు నాకు అవకాశం ఇచ్చి నన్ను ఆశీర్వదించి ఈ రోజు మా తండ్రి గారు చనిపోయిన రోజు, ఈ రోజు మా తండ్రి గారు కార్మికుడిగా పనిచేసి వివిధ ప్రభుత్వాల్లో ఐఐటిసి యూనియన్ ద్వారా పనిచేసి పెద్ద వెంకటస్వామి గారు కానీ, రఘురాము గారు కానీ, రామకృష్ణ గారు కానీ ఆ రోజు ఐఐటిసికి సంబంధించినటువంటి ద్వారా సేవలు అందించే మా తండ్రి గారు చనిపోయిన రోజు కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళం, నిజాయితీగా ఉన్నవాళ్ళం. ఏ రోజు ఈ ప్రాంతానికి సంబంధించిన సమస్యల విషయంలో అవగాహన ఉన్నవాడిగా, కార్మిక కుటుంబంలో పెట్టి పుట్టి పెరిగిన వాడిగా, కార్మిక కష్టాలు చేసిన వాడిగా నేను పెద్ద శ్రీధర్ బాబు గారు కానీ, మా మంత్రి గారు పొన్న ప్రభాకర్ గారు కానీ, మా ముఖ్యమంత్రి గారు శ్రీధర్ బాబు రేవంత్ రెడ్డి గారు ఒకటే మాట చెప్పాం అన్నా, నేను ఈ ప్రాంత కోల్పేట ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళం. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు పెద్ద ఎత్తున మన కాంగ్రెస్ పార్టీ నమ్మకం, ముఖ్యమంత్రి గారు నేనే నమ్మకంతో ప్రజలు ఆశీర్వదించి ఈ ప్రాంతానికి సంబంధించిన అందరూ కూడా గొప్ప ఎత్తున ఆశీర్వదించి గెలిపించినారు. మా రాముడం, మా రామకన్న మన రాముడం అన్నారు. దానివారి నీకెంత బాధ్యత ఉన్నదో నాకెంత బాధ్యత ఉన్నది. తప్పకుండా మీరు ప్రజలకు ఇచ్చిన మాటలో కూడా
మీ బ్రదర్గా మీ కుటుంబ సభ్యుడిగా ఈ రోజు ఒక మాటిస్తున్నాయి కనుక మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు వ్యక్తిగతంగా మా లక్ష్యాలను అభిమానించిన మా మిత్రులందరూ కూడా మనం చేసుకుంటున్నాం. మాట్లాడుకుంటా మా మిత్రులందరూ మనం చేసుకుంటున్నాం. ఈ రోజు నా సొంత ఊరు గోదావరి చౌరస్తాలు చేయడం, ఇక్కడ జూనియర్ కాలేజ్ చదువుకున్నాను, ఇక్కడ వచ్చిన వాటిని ఇక్కడ మా సత్తారు లాంటి పెద్ద మనుషులు ఎంతో ఉన్నారు, ఇక్కడ మా తండ్రి గారితో పనిచేసిన ఉద్యోగాలు ఎంతో ఉన్నారు, నా చిన్నప్పటి నాతో కలిసి చదువుకున్న వాళ్ళు ఎంతో ఉన్నారు, ఇక్కడ చాలా ఇక్కడ దిగిన వాళ్ళు. ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి పక్కన చట్టాన్ని చేసే రాష్ట్ర క్యాబినెట్ 4 శాఖలు నాకు ముఖ్యమంత్రి గారు మనం మాట్లాడితే లక్ష్మణ్ కుమార్ దీని మీద పూర్తి నమ్మకంతో రాష్ట్రంలో ఉన్నటువంటి సోషల్ వెల్ఫేర్, మైనారిటీ వెల్ఫేర్, గిరిజన వెల్ఫేర్, అదేవిధంగా మా రిజర్వ్ సంబంధించిన 4 శాఖలు అప్పచెప్తున్నా. రాష్ట్రంలో బడ్జెట్ లో 28% బడ్జెట్ ని కేటాయిస్తా. తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రధానికి సేవ చేసే అవకాశం నీకు వచ్చింది. గతంలో నువ్వు జిల్లా పరిషత్ చైర్మన్ చేసినప్పుడు కానీ, ఎస్సీ కార్పొరేట్ చైర్మన్ చేసినప్పుడు కానీ నీకున్న నిజాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోజు ఈ అవకాశం ఇచ్చినాం. దీన్ని దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ 10వ తారీఖు రాహుల్ గాంధీ ఆలోచన విధానానికి అమలు చేసే విధంగా కష్టపడి పనిచేయాలని చెప్పి వారు ఆదేశించింది. 3 సంవత్సరాల ఎన్నికలు దేవుడి దగ్గర రాష్ట్రంలో అధికారంలో ఉంటాం. దేవుడి దగ్గర ప్రజల దగ్గర తప్పకుండా మన రాష్ట్రంలో అది వస్తారు అధికారంలోకి వస్తాం. కష్టపడి కాంగ్రెస్ జెండా పట్టుకొని కాంగ్రెస్ భక్తియాలే ఎన్ని 10 సంవత్సరాలుగా రాజరిక పరిపాలన చేస్తున్నటువంటి అప్పుడు మాజీ మంత్రిగా ఉన్నటువంటి నాయకత్వం కానీ, మాజీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ కానీ, ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాలు ఎవరైతే కార్యకర్తలు ఇబ్బంది పాలైలో, ఎవరైతే జెండా నమ్ముకుని కష్టపడ్డ కార్యకర్తలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. మంత్రి గారిని మాటిస్తున్నా ఇక్కడ వేదికపై కానీ వేదిక కింద కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ మీ లక్ష్మణ్ కుమార్ అన్నగా మీరు ఎప్పుడు ఏ చిన్న విషయానికి మా లక్ష్మణ్ కుమార్ మంత్రి అని చెప్పి మా రాజుల ద్వారా ఏ చిన్న విషయాన్ని నాకు చెప్పినా కూడా తప్పకుండా మన కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు మేము చేసిన విషయంలో కూడా మీ ముందు వస్తూ ఉంటా. ఈ రోజు మన మధ్యకి గోదావరి కానీ పొద్దు కానీ కార్మికుడి బిడ్డ మనందరి ప్రియతమ నాయకులు గతంలో అనేక విద్యార్థి దశ నుంచి యువత కాంగ్రెస్ మేడోళ్ళ ఆర్ఎస్ శాసనసభ్యుడిగా, రాష్ట్రంలో డిప్యూటీసీగా, డిప్యూటీ చైర్మన్ గా, రాష్ట్ర చైర్మన్ గా, మరికొంత ఎమ్మెల్యేగా, విప్గా, ఈ రోజు మంత్రిగా, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులు, శ్రీధర్ బాబు గారి ఆశీస్సులతో మనందరి మీ అందరి ప్రేమాభిమానాలతో ఈరోజు ఒక గొప్ప అవకాశాన్ని తీసుకొని మన ఊరికి వచ్చిన మన బిడ్డ నా సోదరుడు చిన్ననాటి మిత్రుడు చాలా అద్భుతంగా ప్రజల సేవచార సంకల్పంతో నిరంతరం తాపత్రయపడి మా లక్ష్యానికి స్వాగతం సుస్వాగతం అందరం వస్తామని చెప్పి గోదావరికని ప్రేమతో ఎదురు చూస్తుందని మా లక్ష్యాలకు చెప్తా ఉన్నా. ఇవాళ ధర్మాపురి మన పక్క నియోజకవర్గం. నేను ఎప్పుడు రామగుండం నుంచి సంవత్సరం నుంచి చెప్తా ఉంటే నాతో నిలబడి ముఖ్యమంత్రి గారికి, శ్రీధర్ బాబు గారికి, భట్టి గారికి నిరంతరం మా రాజు, మన రాజు ఉంటాడు, మా రాజు చెప్పండి ఖచ్చితంగా చేయాలి, బొగ్గు కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలి, కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలి, ఈ ప్రాంతంలో రైతులకు నీరు ఇవ్వాలి, రోడ్లు డ్రైనేజ్ వ్యవస్థ లేక 30 సంవత్సరాలైంది, అక్కడ కట్టాలి, రామగుండంలో మలిన్ థియేటర్ కట్టాలి, ఎన్టీపీసీ కట్టాలంటే వెంబడి నిలబడి ప్రతి దానికి మద్దతుగా తన కృషిగా సహాయపడుతూ ముందుకు వస్తాను. ఇవాళ మేమిద్దరం కలిసి మంత్రుల దగ్గర పోయేవాళ్ళం. నేను ఈయన విజయనగరంలో గారు శ్రీరాముడు ద్వారా పోయేవాళ్ళం. ఇవాళ సంతోషంగా ఉంది. క్యాబినెట్ లో ఏదో మాట్లాడమని చెప్పేవాళ్ళం. ఇవాళ సంతోషంగా ఉంది. నా సోదరుడు మిత్రుడు మన ప్రాంతం సమస్యలు తెలిసిన ఇంకో నాయకుడు శ్రీధర్ బాబు గారికి తోడుగా క్యాబినెట్ లో ఇలా ఖచ్చితంగా కూర్చొని మనం ఉన్న ప్రాంతంలో సమస్యలు పరిష్కారం చేయడానికి లక్షణ
ఇది మాట్లాడే ఒక మిట్టు ఈ రోజు క్యాబినెట్ ఉండాలని నేను గర్వంగా భావిస్తాను. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాంకలి స్వామి, తిప్పాడపు శ్రీనివాస్, దీటిపాలరాజు, ముస్తఫా, పాతిపల్లి ఎల్లయ్య, పెద్దల తేజస్విని ప్రకాష్, కోల్పాక సుజాత, వరలక్ష్మి, దాసరి ఉమాదేవి, యుగేందర్ తదితరులు పాల్గొన్నారు. పాత్రికేయులు దినదినం సమాజంలో ఉనికిని కోల్పోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఐజేయు అనుబంధ తెలంగాణ స్టేట్ వర్కింగ్ జర్నలిస్ట్ రాష్ట్ర అధ్యక్షులు విరాటాలి అన్నారు. ఐజేయు అనుబంధ తెలంగాణ స్టేట్ వర్కింగ్ జర్నలిస్ట్ పెద్దపల్లి జిల్లా శాఖ 3వ మహాసభలు ఆదివారం పెద్దపల్లి జిల్లా రంగంపల్లిలోని ఆర్ఆర్ గార్డెన్లో జరిగాయి. ఈ మహాసభలో జాతీయ కార్యవర్గ సభ్యులు నగునూరి శేఖర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్ నారాయణతో కలిసి పాల్గొని జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రసంగించారు. ప్రజలు సోషల్ మీడియా ప్రభావం పెరుగుతున్న సందర్భంలో వర్కింగ్ జర్నలిస్టులు అనుసరించాల్సిన జాగ్రత్తలు తెలిపారు. అనంతరం ఐజేయు అనుబంధ తెలంగాణ స్టేట్ వర్కింగ్ జర్నలిస్ట్ పెద్దపల్లి జిల్లా నూతన కార్యవర్గంగా ఏకగ్రీవంగా ఎన్నికైన వారికి అధ్యక్షులు బోర సంపత్ బాధ్యతలను అప్పగించారు. నూతన అధ్యక్షులుగా మల్లావజుల వంశీ, ప్రధాన కార్యదర్శిగా నారాయణదాసు అశోక్, కోశాధికారి తగరం రాజయ్య, సంయుక్త కార్యదర్శులుగా బైరం సతీష్, పతంగుల రవి, మరో కొంతమంది కార్యవర్గం బాధ్యతలను చేపట్టారు. ఈ సందర్భంగా అధ్యక్షులు వంశీ మాట్లాడుతూ పాత్రికేయుల సమస్యలను పరిష్కరించడంలో నూతన ఒరవడిని తీసుకువస్తూ జిల్లాలోని అన్ని క్లబ్లను కలుపుకొని సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలను నిర్మిస్తామని తెలిపారు. జిల్లా నూతన కార్యవర్గంను ఏకగ్రీవం చేయడంలో శ్రమించిన సీనియర్ పాత్రికేయులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఎన్నికలు సజావుగా నిర్వహించి నా రవీంద్ర అన్న టీంకి పెద్దపల్లి జిల్లా యూనిట్ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే నిన్న ఉత్కంఠంగానే ఉన్న ఏకగ్రీవం కావడానికి సహకరించిన అన్ని విభాగాలకు సంబంధించి పోటీపడ్డ మిత్రులు సహృదయంతో ఏకగ్రీవం చేసినందుకు సహకరించినందుకు వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇంతకాలం సంపదన్న టీం జిల్లాను ముందుకు నడిపించింది. సమిష్టిగా అందరం కలిసి ముందుకు పోగలిగినాం. ఇప్పుడు మరింత క్రియాశీలంగా జిల్లా యూనిట్ ఒక ప్రజాస్వామిక వాతావరణంలో అన్ని క్లబ్బులను భాగస్వామ్యం చేసుకుంటూ ముందుకు నడిపిస్తామని కార్యవర్గం పక్షాన తెలియజేస్తా ఉన్నాం. మన రాష్ట్ర అధ్యక్షులు, కార్యదర్శులు ఆయుధాలు ఇవ్వలే కానీ సాయుధ పోరాటానికి సిద్ధంగా అంత ఉత్తేజపూర్వకంగా మనను చైతన్యపరిచే విధంగా చాలా మంచి అంటే మనం ఒక ఏడాది ఛార్జ్ అయ్యేటట్టు మనందరికీ ఇప్పుడు మాట్లాడారు. శేఖర్ సార్ పెద్ద మనిషిగా వృత్తిపరంగానే కాకుండా పాత్రికేయులకు సామాజిక బాధ్యత ఎట్లా ఉంటుంది, ఏం చేయాలనేది సారు మనకు ప్రబోధించిండు. తప్పకుండా మొదట్లోనైతే పాత్రికేయ వృత్తికి వచ్చిన వాళ్ళందరూ విద్యావంతులను ఒక సామాజిక చైతన్యం లేదా విప్లవ మార్గం నుంచి బయటకు వచ్చిన వాళ్ళు కేవలం సమాజం కోసమే మన ప్రొఫెషన్లోకి వచ్చారు. కాలక్రమంగా అది మారుతున్నప్పటికీ మన యూనియన్ ఆ తాత్వికతతోటే ముందుకు పోతుంది. అప్పుడు వాళ్ళు చూపిన మార్గంలోనే నడుస్తున్నాం. తప్పకుండా పెద్దపల్లి జిల్లా అప్పటి చైతన్యాన్ని, అప్పటి స్ఫూర్తితో ముందుకు పోతుందని సందర్భంగా రాష్ట్ర నాయకత్వానికి మీ అందరి పక్షాన నేను హామీ ఇస్తా ఉన్నా. తర్వాత మన పెద్దలు చెప్పినట్టు మన హక్కుల సాధన కోసం ఇక పోరాటమే మార్గంగా ఉంది. రాష్ట్ర శాఖ ఏ పిలిపించినా మరుక్షణమే పెద్దపల్లిలోని 400 మంది సైనికులం సిద్ధంగా ఉన్నామనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ సమావేశంలో ఐజేయు అనుబంధ తెలంగాణ స్టేట్ వర్కింగ్ జర్నలిస్ట్ పెద్దపల్లి జిల్లా మాజీ అధ్యక్షుడు బుర్ర సంపత్, సీనియర్ కుల లక్ష్మణ్, ఎనుగందుల రవీందర్, అన్ని ప్రెస్ క్లబ్ల అధ్యక్ష కార్యదర్శులు, పాత్రికేయులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ చూద్దాం. ఎస్ఎస్సి 2025 ఫలితాల్లో విశ్వ భారతి అగ్రస్థానం. ఎన్టీపీసీ రామగుండం గోదావరి కని పారిశ్రామిక ప్రాంతంలో నెంబర్ 1. పెద్దపల్లి జిల్లాల్లోని అద్భుత ఫలితాలు సాధించిన విశ్వభారతి గ్రూప్ ఆఫ్ స్కూల్స్. మొన్న ర్యాంకుల్లోనైనా, నిన్న గ్రేడ్స్ లోనైనా, ఈ రోజు మార్కుల్లోనైనా విశ్వభారతిదే ముందంజ. 582 మార్కులతో ఎం జశ్వంత్ టాప్ ఇన్ టౌన్. అంతేకాకుండా వి చరణ్ 564 మార్కులు, ఈ రాజ్ కుమార్ 559, టి కావ్య 558, షయిస్తా 557, ఎల్ వర్ధన్ 556, ఎం నాగధీరర్ 552 మార్కులతో ప్రభంజనం సృష్టించారు. 500 మార్కుల పైగా 38 మంది విద్యార్థులు సాధించిన ఏకైక పాఠశాల విశ్వభారతి.
విశ్వభారతి నవోదయ సెయింట్ జోసెఫ్ స్కూళ్లలో 100% రిజల్ట్ సాధించిన విశ్వభారతి విద్యా సంస్థలు. గత 32 సంవత్సరాలుగా విశ్వభారతి అధినేత బండారపు యాదగిరి గౌడ్ గారి ఆధ్వర్యంలో నడపబడుతూ అఖండ ఫలితాలు సాధిస్తూ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో నెంబర్ 1 గా నిలుస్తున్న విశ్వభారతి విద్యా సంస్థలు. మరి ఇంకెందుకు ఆలస్యం? మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తుకై వెంటనే మా పాఠశాలలో చేర్పించండి. మీరు మీ పిల్లలపై కన్న కలలు నిజం చేసుకోండి. అడ్మిషన్స్ ప్రారంభమైనవి. వెంటనే సంప్రదించండి. వెల్కమ్ బ్యాక్. లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం మగువ నూతన కమిటీ అధ్యక్షురాలిగా బీనా సింగ్, ప్రధాన కార్యదర్శిగా అట్లూరి శశికళ, కోశాధికారిగా ఏతిరాజ్ భవాని నియమితులయ్యారు. ఈ మేరకు గోదావరికని లయన్స్ క్లబ్ భవన్లో ఆదివారం జరిగిన 5వ ఇన్సల్టేషన్ వేడుకలో ఇదివరకు మగువ అధ్యక్ష కార్యదర్శులు గాలి సునీత, బీనా సింగ్, కోశాధికారి ఎల్ తిరుమల నూతన కార్యవర్గానికి బాధ్యతలను అప్పగించారు. ఈ సందర్భంగా పాత కార్యవర్గం చేపట్టిన కార్యక్రమాలను అధ్యక్షురాలు గాలి సునీత వివరించారు. లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం మగువ సామాజిక సేవ కార్యక్రమాలతో పాటు మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ తరగతులు, మగ్గం వర్క్ వంటి శిక్షణ తరగతులు కూడా నిర్వహించామని, అలాగే ఉచిత వైద్య శిబిరాలు, రక్తదాన శిబిరాలు, కంటి వైద్య శిబిరాలు నిర్వహించామని వెల్లడించారు. Of the Lions Club of Ramagundam, Magwa for the Lionstic year 2024-25, honoring our chief guest and dignitary. I extend my heartfelt thanks to our chief guest and installation officer, past district governor, Lion Pramod Kumar Reddy sir, for honoring us with your valuable presence. Your guidance and blessings mean a lot to our club. A warm welcome and sincere gratitude to the dignitaries on the dais, district Cabinet Treasurer Lion Galipalli Venkat Garu and Region Chairperson Lion K. Rajendra Garu, Chartered President Lion Lavanya Garu, Program Chairperson Lion Lakshmi Vani Madam, and our Club Secretary Lion Beena Madam and Treasurer Tirumala Garu, and all District Cabinet Officer, Parent Club members and our beloved Magwa Lions. Thank you for your continued encouragement and support. And GMT Coordinator Banga Ramaswamy Garu. Our club began the year with the installation ceremony in June 2024 and completed the payment of international and district dues on the same day, a symbol of our commitment and discipline. All PSTs of our club honor of lifetime. Together we have worked the path of service, sisterhood and strength. Let us continue to serve with the even greater spirit in the coming year. Thank you. Lion Sunita, President 2024-25. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లయన్స్ క్లబ్ మాజీ డిస్ట్రిక్ట్ గవర్నర్ ప్రమోద్ కుమార్ రెడ్డి హాజరై నూతన మగువ కార్యవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం చైర్పర్సన్ డాక్టర్ లక్ష్మీవాణి, వాసుదేవరెడ్డి, గాలి వెంకట్, కజంపురం రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. ఆర్ఎఫ్సిఎల్లో అమ్మోనియా లీక్ ఘటనలో కాంట్రాక్ట్ కార్మికుడు అఫ్జల్ తీవ్రంగా అస్వస్థతకు గురై కనీ సిగ్మా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. గోదావరికని సిగ్మా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్మికుడు అఫ్జల్ను యూనియన్ నాయకులు అంబటి నరేష్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యం కార్మికుల ప్రాణాలను పణంగా పెట్టి ఉత్పత్తి సాధిస్తుందని అనడానికి నిన్నటి అమ్మోనియా గ్యాస్ లీకేజ్ ప్రత్యక్ష ఉదాహరణ అని అన్నారు. ఆర్ఎఫ్సిఎల్లోని అధికారులు ఉద్దేశపూర్వకంగా వహించిన నిర్లక్ష్యం మూలంగానే ఇలాంటి ప్రమాద సంఘటనలు పునరావృతం అవుతున్నాయని ఆరోపించారు. కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న సదరు ఆర్ఎఫ్సిఎల్ అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే గాయపడిన కార్మికునికి మెరుగైన వైద్య సేవలు అందించాలని, అన్ని విధాలుగా ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యం బాధ్యత తీసుకోవాలి, నష్టపరిహారం కూడా చెల్లించాలని డిమాండ్ చేశారు. లేని ఎడల యూనియన్ తరపున తీవ్ర ప్రతిఘటన తప్పదని యాజమాన్యాన్ని హెచ్చరించారు. ఆర్ఎఫ్సిఎల్లో కార్మికుల ప్రాణాలను పణంగా పెట్టి ఉత్పత్తి తీస్తా ఉన్నదానికి ప్రత్యక్ష ఉదాహరణ. ఇలా అఫ్జల్ అనే కార్మికుడిని ఎటువంటి సేఫ్టీ, ఎటువంటి అక్కడ కనీసమైనటువంటి ప్రివెన్షన్ లేకుండా ఇలా బలిపశువుని చేసిరు అఫ్జల్ అనే క్యాండిడేట్. ఇలా కార్మికుడు చాలా తీవ్రమైనటువంటి అస్వస్థకు లోనై ఆయనకు ప్రాణాపాయానికి వచ్చినటువంటి సందర్భం ఉన్నది. ఆర్ఎఫ్సిఎల్లో ఉన్నటువంటి సేఫ్టీ సంబంధించినటువంటి అధికారులు ఏం చేస్తారో మాకైతే అర్థమైతే లేదు. వాళ్ళు సెల్ ఫోన్లు పట్టుకొని ఏసీ రూమ్లలో కూర్చుంటూ కార్మికులు బలి చేస్తూ ఉన్నారు. డిఓపిటి రూల్స్కి అగెనెస్ట్గా చాలా సంవత్సరాలు లాంగ్ స్టాండింగ్లో ఉండి వాళ్ళు చాలా అవినీతికి పాల్పడుతూ ఇవాళ కార్మికుల ప్రాణాలను బలిగొనేటువంటి పరిస్థితి నెలక ఉన్నది. ఇండస్ట్రియల్ ఇన్స్పెక్టర్ గారు ఏం చేస్తారో మాకు అర్థమే కాదు. గవర్నమెంట్ నుంచి ఇండస్ట్రియల్ ఇన్స్పెక్టర్ను ఆర్ఎఫ్సిఎల్ మేనేజ్మెంట్ మేనేజ్ చేసిందట. ఆయన ఎందుకు రాడు? ప్లాంట్లో ఏం జరుగుతుందని ఏం తెలియదు. చాలా విషపూరితమైనటువంటి రసాయనాల మధ్యలో కార్మికుడు డ్యూటీ చేస్తూ ఉన్నాడు. కార్మికుడు ప్రాణాలంటే పట్టింపు లేవు. మేము ఒకటే విషయం చెప్తా ఉన్నాం, 10-15 వేల రూపాయల జీతం ఎత్తేటువంటి అమాయక కార్మికుని యొక్క ప్రాణాలతోటి మీరు చెలగాటం ఆడకండి. ఇలా కార్మికునికి ఏమైనా అయితే ఇన్సూరెన్స్ లేదు, ఏమీ లేదు, వాళ్ళ చేతులు వాళ్ళని ఎత్తిన పెట్టి వాళ్ళ ఇంటికి వాళ్ళను పంపించే కార్యక్రమే తప్ప
ఎటువంటి ప్రికాషన్స్ లేవని చెప్పి మేము మీడియా ముఖంగా ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యాన్ని మేము హెచ్చరిస్తూ ఈ బాధిత కార్మికుడిని అన్ని విధాలుగా మేనేజ్మెంటు హక్కును చేర్చుకొని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది ప్రిన్సిపల్ ఎంప్లాయర్గా. మంచి మెడికల్ ఫెసిలిటీస్తో పాటు కాంపెన్సేషన్ ఆయనకు ఇబ్బంది పడ్డందుకు నష్టపరిహారంగా ఆయనకు ఆర్థికంగా చేయాలి. తర్వాత ఈ విచారణ చేయాలి, ఈ ఎట్లాగా అమోనియా లీక్ అయింది, రేపు ఫ్యాట్ అయ్యేది ఉండదు, ఇంకా 10-15 మంది అయ్యేది ఉండదు, అప్పుడు ఎట్లుంటుంది పరిస్థితి. కాబట్టి ఆ గ్యాస్ అమోనియా లీకేజ్ గల కారణాలు ఏంటి, దానిపైన ఒక ఎంక్వైరీ చేసి విచారణ చేసి సదరు ఆఫీసర్ పైన అప్రోప్రియేట్ నెసెసరీ యాక్షన్ ఖచ్చితంగా చేయాలి, అగెనిస్ట్ వాళ్ళపైన చెయ్యాలని చెప్పి మేము యూనియన్ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. కరీంనగర్ జిల్లా మల్లపూర్ గ్రామానికి చెందిన పాసం సురేష్ జయంతి వేడుకలను ఆదివారం గోదావరికని MDHWS ఆశ్రమంలో నిర్వహించారు. ఈ మేరకు పాశం సురేష్ సోదరుడు గోదావరికని పవర్ హౌస్ కాలనీకి చెందిన సింగరేణి కార్మికుడు పాశం శ్రీనివాస్ ఆశ్రమానికి వచ్చి పిల్లల మధ్య కేక్ కట్ చేసి ఆశ్రమానికి నిత్యావసర సరుకులు 2,500 రూపాయల విలువ గల సరుకులను ఆశ్రమానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో వారి బంధుమిత్రులు, ఆశ్రమ నిర్వాహకులు పోచంపల్లి రాజన్న, ఆశ్రమ పిల్లలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మొదటిసారిగా తాను పుట్టిన గడ్డ గోదావరికని పట్టణానికి వచ్చిన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఘన స్వాగతం పలికిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. పాత్రికేయులు దినదినం సమాజంలో ఉనికిని కోల్పోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఐజేయు అనుబంధ తెలంగాణ స్టేట్ వర్కింగ్ జర్నలిస్ట్ పెద్దపల్లి జిల్లా శాఖ 3వ మహాసభలో రాష్ట్ర అధ్యక్షులు విరాట్ అలీ వెల్లడి. లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం మగవ నూతన కమిటీ అధ్యక్షురాలిగా బీనా సింగ్, ప్రధాన కార్యదర్శిగా అట్లూరి శశికళ, కోశాధికారిగా ఏతిరాజ్ భవానీ నియామకం. ఆర్ఎఫ్సిఎల్లో అమోనియా లీక్ ఘటనలో తీవ్రంగా అస్వస్థతకు గురి, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్మికుడు అఫ్జల్, పరామర్శించిన యూనియన్ నాయకులు అంబటి నరేష్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.